హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు మటన్ మామిడికాయ మెంతికూర కాంబినేషన్తో గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ట్యాంగీగా ఉంటుంది. వెరీ ట్రెడిషనల్ రెసిపీ, చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 1/2 kg మటన్ని ఉప్పు, పసుపు, కారం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 hour నానబెట్టాను. మీకు టైం లేకపోతే జస్ట్ కలిపేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ మటన్ పీసెస్ని కుక్కర్లో వేసుకోవాలి. అలాగే ఒక 1/2 cup వాటర్ వేసేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ పక్కన పెట్టేసి మందంగా ఉన్న బాండీ తీసుకుందాం. అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. ఇందులో ఎటువంటి గరం మసాలా కూడా మనం వాడమండి. మంచి కమ్మని ఫ్లేవర్తో ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పోయింది కదా, మూత తీసి చూద్దాం. చూసారా, చక్కగా పీసెస్ చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఈ వాటర్ అనేది కూడా ఇందులోనే ఉండించండి. పీసెస్తో పాటు ఉన్న వాటర్ని కూడా అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఇందులో ఒక 4-5 కట్టలు తీసుకోండి మెంతి ఆకు. ఇది చాలా చిన్న కట్టలండి, అందుకే నేను ఒక 4-5 కట్టల వరకు తీసుకున్నాను. ఈ చలికాలంలో ఈ మెంతికూర అనేది బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎంత బాగా యూజ్ చేస్తే అంత మంచిది. ముఖ్యంగా లేడీస్కి ఈ మెంతికూర దొరికిన అన్నాళ్ళు కూడా మీరు ఎగ్ కాంబినేషన్తో కానీ, మెంతికూర పప్పు కానీ, మెంతికూర పచ్చడి కానీ ఏ రకంగా అయినా సరే చేసుకొని మెంతికూరతో పరోటా చేసుకోవచ్చు. అలా రకరకాల డిషెస్ ఉంటాయి. ప్రతి డిష్లో కూడా ఈ మెంతికూర ఉన్నన్నాళ్ళు కూడా చక్కగా యూజ్ చేయండి. హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా లేడీస్కి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం మెంతి ఆకులు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. కొంచెం ఆకు మగ్గగానే మనం ఈ మటన్ పీసెస్ వేసేసుకోవాలి. విత్ వాటర్తో వేసేసుకోవాలి. ఆకు లైట్గా మగ్గింది కదండి ఆయిల్లో. ఇప్పుడు ఈ వాటర్లో కూడా చక్కగా ఉడుకుతుంది. అలాగే ఈ మెంతి ఆకు ఫ్లేవర్ కూడా మటన్కి బాగా పడుతుంది. మంచి కమ్మదనంగా ఉంటుందండి కర్రీ, మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండండి. ఆల్రెడీ మటన్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఈ వాటర్ కూడా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. దీనిలో స్పెషల్గా వాటర్ మాత్రం యూజ్ చేయట్లేదండి, మటన్లో వచ్చిన వాటర్ని మాత్రమే వాడుతున్నాము. కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం ఒక చిన్న మామిడికాయ అండి, మీడియం సైజు మామిడికాయని సన్నగా ముక్కలు కోసుకొని, అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా చీల్చుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకొని కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇందులో వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఆ మ్యాంగో ఫ్లేవరు, కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా మటన్కి చక్కగా పట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. నేను మ్యాంగో ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఆ మ్యాంగోలో ఉన్న టెంకను కూడా నేను కర్రీస్లో వేసేస్తూ ఉంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. పులుపు ఇష్టపడే వాళ్ళైతే వదలరు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా 1 స్పూనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి కొంచెం ఎల్లో గ్రీనిష్ కలర్లో ఉండాలి. అలాగే పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువగా తెలియాలి. కాబట్టి కారం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మటన్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు కూడా మనం కారం కలిపాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసుకొని 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇక ఏ గరం మసాలా కూడా వేయకుండా చక్కగా కలుపుకొని మూత పెట్టి సన్నని మంట మీద ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మగ్గించుకుంటే ఎంతో టేస్టీ మటన్ మెంతి కూర మామిడికాయతో కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతూనే ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అలాగే మామిడి ముక్కలు కూడా త్వరగా మగ్గిపోతాయి. అవి మనం చూసుకొని ఎప్పుడైతే మామిడికాయ అనేది మెల్ట్ అయిపోతుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టి తీసుకుంటూ కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు వెయిట్ చేయాలి. చూసారా, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. అలాగే మామిడి ముక్కలు కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయాయి. జస్ట్ ఇంకొక 1 మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనికి కొత్తిమీరని కూడా గార్నిష్ చేయకూడదండి, ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. మెంతి కూర ఫ్లేవరే 90% ఉంటుందండి ఈ కర్రీలో. చాలా బాగుంటుంది. మెంతి కూర లేతది దొరికినప్పుడు సన్నగా తరుక్కోండి. నేనైతే మంచి లేత మెంతి కూర దొరికింది కాబట్టి సన్నగా తురిమేసుకున్నాను. ఒకవేళ మీకు మెంతి కూర పెద్ద ఆకులతో దొరికితే కనుక ఆకుల్ని విడిగా కట్ చేసుకొని వాటిని మాత్రమే యూజ్ చేయాలి. చాలా ఫ్లేవర్గా, చాలా కమ్మగా, చాలా బాగుంటుందండి ఇది. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ చలికాలంలో మీరు కూడా తప్పకుండా ఈ మటన్ మ్యాంగో మెంతి కూర ట్రై చేయండి. మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. వెరీ ట్యాంగీ అండ్ వెరీ ఫ్లేవర్ఫుల్ అనమాట. మధ్య మధ్యలో ఈ మిరపకాయలు తగులుతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కమ్మగా వడ్డించేయండి. చాలా బాగా లైక్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.